హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ పీజీ సెట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కదా! ఈ పీజీ సెట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఫుల్ డీటెయిల్స్‌తో నేను ఛానల్‌లో వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. చాలామంది మాకు సబ్జెక్ట్‌కి సంబంధించిన సిలబస్ కొంతమంది తెలుగులో, కొంతమంది ఇంగ్లీష్ సిలబస్ పెట్టమని అయితే అడిగారు. రెఫరెన్స్ బుక్స్ కూడా చెప్పమని అయితే అడుగుతున్నారు. నేను మీకోసం అనేది జువాలజీ, బాటనీ, ఇక ఇంగ్లీషు, తెలుగు సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, పొలిటికల్ సైన్స్ సంబంధించి అడిగారు. ఆ వీడియోస్ అనేది ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశానండి. ఇంకా ఎవరికైనా మిగతా సబ్జెక్ట్స్ కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించిన సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. విత్ తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో కూడా మీకు సిలబస్ అయితే అందించడం అయితే జరిగింది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది ఓన్లీ ఇంగ్లీష్‌లోనే ఇస్తున్నానండి. చాలామంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కంప్యూటర్స్ వచ్చిన తర్వాత చాలామంది ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీషే ఆహ్, ఇవ్వడం అయితే జరుగుతుంది. అసలు ఈ ఇయర్ మనకి పీజీ సెట్‌లో ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చింది ఏ సబ్జెక్ట్‌కి అని అంటే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్‌కి. కంప్యూటర్ సైన్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అయితే ఉంది కదా! ప్రతి డిపార్ట్‌మెంట్‌లో కంప్యూటర్ సైన్స్ అనేది మనకి కంప్యూటర్స్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి చాలామంది చేస్తున్నారు. అటు ప్రైవేట్ సెక్టార్‌లో జాబ్స్‌కి, ఇటు గవర్నమెంట్ సెక్టార్‌లో జాబ్స్‌కి ఎక్కువగా ట్రెండ్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏది అనంటే కంప్యూటర్ సైన్స్. మీరు ఇటు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్‌తో పాటు ప్రైవేట్ స్కూల్స్, కాలేజ్‌తో పాటు ఇంజినీరింగ్ కాలేజీలో కూడా మీరు టీచింగ్ ఫీల్డ్‌లో అయితే ఆ విధంగా తెచ్చుకోవచ్చు. అదే గవర్నమెంట్ జాబ్స్ కూడా మీకు కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పీజీ చేయడం వలన పీజీలో మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారనుకోండి, మీరు జేఎల్‌కి, డీఎల్‌కి ఎలిజిబిలిటీ అయితే అవుతారు. ఈ పీజీ చేసిన తర్వాత మీరు నెట్, సెట్ క్వాలిఫై అయ్యారనుకోండి, జేఆర్ఎఫ్‌కి క్వాలిఫై అయితే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా మీరు రాసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంటే యూనివర్సిటీస్‌లో, డిగ్రీ కాలేజ్‌లలో అలాగా మీరు రాసుకోవచ్చు. అదేవిధంగా మీరు పీహెచ్‌డీ చేశారనుకోండి ఇంజినీరింగ్ కాలేజ్‌లో మినిమమ్ 1,00,000, 2,00,000 శాలరీ తోటి మీకు ఈజీగా జాబ్స్‌కైతే తీసుకుంటారు. అందుకనే చాలామంది కంప్యూటర్ సైన్స్ అనేది తీసుకుంటున్నారు. ఈ కంప్యూటర్ సైన్స్ అనేది మీరు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ అనేది మీకు కంపల్సరీగా ఉండాలి. డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కంప్యూటర్స్ ఉందనుకోండి, మీరు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు. ఎవరైనా ఇప్పటి వరకు మీరు పీజీ సెట్ అప్లై చేసుకోకపోతే, మనకు లేట్ ఫీజ్ తోటి ఈ ఇంకా మే వరకైతే ఉంది. రూ. 1,000 లేట్ ఫీజ్ అనేది రూ. 2,000 అంటే మనకి డేట్‌ని బట్టి 1 వీక్‌కి 1,000 అదే 2 వీక్స్ ఉందనుకోండి 2,000 అలా లేట్ ఫీజ్ తోటి మనకి అప్లై చేసుకోవడానికి ఇంకా టైం ఉంది. ఎవరైనా ఇప్పుడు వరకు అప్లై చేసుకోకపోతే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు దీంట్లో కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన బుక్స్ అనేటివి నేను ట్యాగ్ చేస్తాను. ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో బుక్స్ అయితే ఉన్నాయి. ఆ ట్యాగ్ చేసిన బుక్స్ అయితే మీరు తీసుకొని చదువుకోండి. ఎంట్రన్స్‌కనేది మీకు ఈ సిలబస్ అనే టాపిక్స్ అన్నీ ఒక దగ్గరే మీకు ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి బుక్స్ అయితే తయారు చేయడమే జరిగింది. ఆ బుక్స్ మీరు తీసుకొని మీరు చదవండి. ఎందుకంటే ఈ టాపిక్స్ అన్నీ మీరు డిగ్రీలో ఉన్నటివే. డిగ్రీలో మీ సబ్జెక్ట్‌లో ఉంటే చదువుకోండి. లేకపోతేనే బుక్స్ అయితే తీసుకోండి. బుక్స్‌కి ఎందుకు నేను చెప్తున్నాను అనంటే, మీరు ఒక బుక్ తీసుకున్నారనుకో మినిమమ్ 300, 400 అయితే ఉంటుంది. ఆ బుక్ తీసుకోవడం వల్ల మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. ఆ ప్రీవియస్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ ప్రీవియస్ పేపర్స్‌లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి అనేది కూడా మీరు చూసుకొని, ఆ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఉన్న టాపిక్స్‌కు కవర్ చేస్తూ వాళ్ళు బుక్ అయితే తయారు చేశారు కాబట్టి, మీకు ఈజీగా ఉంటుంది. అంటే అన్ని టాపిక్స్ చదవకుండా మీకు ఎంతవరకు యూజ్‌ఫుల్లో అంత టాపిక్ మాత్రమే ఇచ్చి బుక్స్ అయితే తయారు చేస్తారు కాబట్టి, మీరు బుక్స్ తీసుకోండి. చాలామంది ఆలోచిస్తుంటారు బుక్స్ తీసుకోవడానికి. కొంతమందేమో మంచిగా తొందరగా విజయం సాధించాలి అనే వాళ్ళు ఏంటంటే ఆ సబ్జెక్ట్‌కి సంబంధించింది తీసుకొని దాన్ని ఒకటికి 2 సార్లు రివిజన్ అయితే చేసి ఇప్పుడు చేస్తారు. చేసి మంచిగా ర్యాంక్ అయితే తెచ్చుకోవడం అయితే జరుగుతది. ఇప్పుడు ఎవరైనా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు చేసేదంతా ఇదే. కొంతమంది బుక్స్‌కి 200, 300 చూసుకుంటారు. పాత సిలబస్ అంతా చదివి అటు కాకుండా, ఇటు కాకుండా స్ట్రెస్‌కి లోనవుతుంటారు. అందుకని బుక్స్ అయితే తీసుకోండి నేను చెప్తున్నాను. నేను ఎడ్సెట్‌కి ప్లస్ పీజీకి సంబంధించినవి ప్లస్ టీజీ ఎడ్సెట్‌కి సంబంధించి డీసెట్‌కి సంబంధించి నేనైతే ఛానల్‌లో వీడియోస్ అయితే పెట్టాను. వారైతే చాలామంది బుక్స్ అయితే తీసుకున్నారు. అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో బుక్స్ అయితే
నేను ట్యాగ్స్ చేసిన బుక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మంచిగా ఉన్నాయని కూడా చెప్పారు. మీరు అందుకని ఈజీగా బుక్ అయితే చేసుకోవచ్చు. ఇక సిలబస్ గురించి సిలబస్‌లోకి అయితే వచ్చేద్దామండి. ఇంకా మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ సిలబస్‌లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో చూడండి. ఎంఎస్ సాఫ్ట్‌వేర్ అండ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్‌కి సంబంధించి డెవలప్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ అండ్ టైప్స్ గురించి ఇక్కడ విండోసు, ఎక్స్‌ప్లోరు, సిస్టమ్ డిఓఎస్ ఇలాగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కి సంబంధించి మీకు ఇవన్నీ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్సే కాబట్టి డిగ్రీలో మీకు ప్రతి ఇయర్ కొంత కొంత అయితే మీకు కంప్యూటర్స్‌కి సంబంధించి నేర్పించుంటారు కదా! అవే ఉన్నాయి. ఎంఎస్ ఎక్సెల్, ఇంట్రడక్షన్ ఆఫ్ సి, డేటా టైప్స్ గురించి, ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ గురించి కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఫండమెంటల్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ హిస్టరీ అండ్ ఎవల్యూషన్ సబ్జెక్ట్స్, ఓరియంటెడ్ ప్రోగ్రాము కంటెంట్ కాన్స్టెంట్స్ సంబంధించినవి కూడా ఇవ్వడం అయితే జరిగింది. జావా ఎవల్యూషను, జావా ప్రోగ్రాము ఇక్కడ మీకు సి, జావా అనేది బాగా నేర్చుకోండి. వీటి నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. ఇక మనకి 2 పేజెస్ మాత్రమే ఇచ్చారు. సిలబస్ చాలా తక్కువగానే ఉంది. డేటాబేస్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించినవి కూడా ఇక్కడ ఇచ్చాడు. డేటా డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మోడలింగ్ డేటా ఇన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ప్లస్ లాజికల్ డేటాబేస్ డిజైన్ అండ్ ద రిలేషనల్ మోడల్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అడ్వాన్స్డ్ నార్మల్ ఫార్మ్స్ గురించి, అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ గురించి, ద సైలెంట్ సర్వర్ డేటాబేస్డ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇలా మనకి సిలబస్లో ఈ టాపిక్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ టాపిక్స్ మీ దగ్గర ఉంటే మీ డిగ్రీలో చదువుకోండి, లేకపోతే బుక్స్ అయితే తీసుకోండి. ఇంకా మనకి ఆల్ యూనివర్సిటీస్ అంటే అటు ఏపీలోనా, తెలంగాణలోనా, వేరే స్టేట్కి సంబంధించి కూడా మీకు అన్ని యూనివర్సిటీలలో మీరు పీజీ ఏ యూనివర్సిటీలో చేయాలి అనుకున్నా మీరు పీజీ అనే వాటికి బుక్స్ అయితే తయారు చేసి పెట్టారు. ఆ బుక్స్‌ని తీసుకున్నా మీకు సరిపోతుంది. మీరు అన్ని యూనివర్సిటీస్‌కి రాసుకోవచ్చు. నేను బుక్స్ అయితే ట్యాగ్ చేస్తానండి. మీరు బుక్స్ అయితే తీసుకోండి. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే మీ చాలామందికి సిలబస్ గురించి అయితే తెలీదు కదా! ఈ వీడియోని మీరు షేర్ చేశారనుకో వాళ్ళకి ఎవరికైనా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో అయినా, మీ ఫ్యామిలీలో అయినా ఎవరైనా కంప్యూటర్స్ చేసే వాళ్ళకి వీడియో యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. అందుకనే మీ వాట్సాప్ గ్రూప్‌లో వీడియోనైతే షేర్ అయితే చేయండి. షేర్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది ప్రమోట్ అయితే అవుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా ఛానల్‌లో చాలా యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఉంది. తెలుగుకు సంబంధించి ప్లస్ మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. నేను ఎండ్ కార్డ్‌లో, ఐ కార్డ్‌లో కూడా మీకు వీడియోస్ అయితే ఇస్తాను. అవి కూడా ఒకసారి అయితే చూడండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.